నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 2 ఏళ్లు పూర్తి కాకముందే ఇప్పటిదాకా జరిగిన అందులో పూర్తయిన అభివృద్ధి పనులు, జరుగుతున్న అభివృద్ధి పనులు, టెండర్లు ఇచ్చిన అభివృద్ధి పనులు, ఎక్కువ ఎత్తులో టెండర్లలో పోతున్న అభివృద్ధి పనులు అన్నీ కలగలి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న జరగబోతున్న అభివృద్ధి పనులు అక్షరాల 655 కోట్లు వచ్చాయి. 2 ఏళ్లు కాకముందే అక్షరాల 655 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనులు చేపట్టామంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులు, అదేవిధంగా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, అధికారులు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క పనులు ఇంత పెద్ద ఎత్తున వేగవంతంగా జరుగుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక జాతరని తలపించే రీతిలో ఈ యొక్క అభివృద్ధి పనులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నాయి. అది కూడా కాకుండా శంకుస్థాపన చేసిన సమయంకే ప్రారంభోత్సవం తేదీని కూడా ప్రకటించే అలవాటు ఈ యొక్క నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఉంది. చెప్పిన తేదీ ప్రకారం ప్రారంభించి ప్రజలకు అందిస్తున్నామంటే దానికి కారణం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, అనుభవ సంఘాల అధ్యక్షులు, పార్టీ వివిధ స్థాయిలో నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురిని కూడా సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఆ యొక్క పనుల మీద అంకిత భావంతో ముందుకెళ్తే సాధ్యమవుతుంది. ఈ యొక్క శంకుస్థాపనలో ఎక్కడికెక్కడ స్థానిక ప్రజలే ప్రారంభించి స్థానికంగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులే ముఖ్య అతిథులుగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ అభివృద్ధి పనుల జాతరలో భాగంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు, 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టాము. 15వ తేదీ ఉదయం 8 గంటలకి ఒకే సమయానికి 168 చోట్ల స్థానిక ప్రజలే ప్రారంభోత్సవం ఆ యొక్క శంకుస్థాపనలుగా ఉంటారు. అదేవిధంగా శంకుస్థాపనలో ఎక్కడికెక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పనులు కూడా ఈ నెల 15న శంకుస్థాపన చేస్తున్నాం. 60 రోజుల్లో అంటే మే 15 నుంచి జూన్ 15, జూలై 15 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందించే బాధ్యత తీసుకున్నామని చెప్పుకుని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తూ ఇంతటి అభివృద్ధికి కారకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం ఇంత కష్టపడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో దిగజారిన అన్నింటినీ కూడా గాడిని పెడుతూ తన అపార పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒకటే, అది ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్ కి అద్భుతమైన అమరావతి ఏకైక రాజధానిని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మొదటిగా చెప్తున్నానంటే నేను గతంలో చాలా సార్లు చెప్పున్నా, మళ్లీ కూడా చెప్తాం. 25 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి కంప్యూటర్ గూడు పెడతాయా అన్నారు. మేమందరం కూడా నిజంగా జరుగుతున్నాం. కానీ
ఆ తర్వాత ఆ కంప్యూటర్లు కూడు పెట్టడం కాదు, కూడు కూడా ఇచ్చాయి. కొన్ని లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాయి. ఈ రోజు ప్రపంచంలో అత్యధికంగా తెలుగు వాళ్ళు అటు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క కంప్యూటర్ రంగంలో ఉద్యోగాల కల్పన జరిగిందంటే దానికి కారణం ముందు చూపు, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు. ఆ రోజు దేశంలో ప్రధానమంత్రులు గాని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని దీని గురించి ఆలోచన చేయాల. కానీ రాబోయే దాన్ని ముందుగానే ఊహించి భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే కంప్యూటర్ రంగంలో మన బిడ్డలు నిలదొక్కోవాలంటే ఇది అవసరమని ముందుగానే గుర్తించి కంప్యూటర్లు అని చెప్పని దాని మీద దృష్టి పెట్టి ఈరోజు లక్షల కుటుంబాల్లో దిశ మార్చారు. అందుకే చంద్రబాబు గారిని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అక్రమంగా అరెస్ట్ చేస్తే ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కాదు, దేశ విదేశాల్లో కంప్యూటర్ ఆ యొక్క చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న ఆ బిడ్డలందరూ కూడా వీధిలో పెట్టారు. మామూలుగా మీకు తెలుసు, ఆ యొక్క కంప్యూటర్ ఉద్యోగాలు చేసే బిడ్డలు వాళ్ళ ముందే శని ఆది సెలవు రోజుల్లో వ్యక్తిగతంగా ఉండాలని చూస్తారు. అలాంటిది ఒక రాజకీయ నేత కోసం వీధుల్లోకి వచ్చి ఆ విధంగా పోరాటాలు చేశారంటే దానికి కారణం వారి కృతజ్ఞతాభావం. ఆ విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆలోచన చేయబట్టే రాజకీయం. మరి ఈనాడు క్వాంటమ్ వ్యాలీ దాన్ని రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ ప్రాముఖ్యతను గుర్తించి క్వాంటమ్ వ్యాలీ అంటూ భారతదేశంలో ముఖ్యమంత్రులు అందరికంటే వేగవంతంగా క్వాంటమ్ వ్యాలీ కింద ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్ది భవిష్యత్తులో దిశ మార్చేది. అనేక పరిశ్రమలు, పేరు వెంచిన పరిశ్రమలు, పెద్ద కంపెనీలు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే రోజుకో ఒప్పందం, వారానికో శంకుస్థాపన ఏది ఈ యొక్క పారిశ్రామిక పెట్టుబడి విషయం. ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడి వస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి సూచనలు, యువనేత నారా లోకేష్ గారి పట్టుదల. నారా లోకేష్ గారు తన బ్రాండ్ ఇమేజ్ తో ఏదైతే అందరితో కూడా చక్కటి సంబంధాలు పెట్టుకుని అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం ఆకర్షిస్తూ పెట్టుబడులు పెట్టేదానికి చర్యలు తీసుకుంటూ ఆ వచ్చిన పారిశ్రామికవేత్తలకి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నేతృత్వంలో సురక్షిత రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ లో పెట్టే పెట్టుబడులకి అన్ని రకాల కూడా భవిష్యత్ హామీ ఉంటుంది. మనకి ఎక్కడ కూడా సమస్యలు ఉండవు. మనం పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టి ఆ ఉద్యోగం కల్పిస్తామంటే అందుకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతంగా చేస్తుంది అన్న నమ్మకాన్ని అందరిలో కలిగించారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, నారా లోకేష్ గారి పట్టుదల తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 15వ తారీఖున ఉదయం 8 గంటలకి 168 కోట్ల 17 కోట్లవి ఒకే రోజు శంకుస్థాపన, 6వ రోజు. తర్వాత చిన్న కరెక్షన్ ఏంటంటే